సెప్టెంబర్ 17 వచ్చిందంటే చాలు తెలంగాణలో ఒక్కో పార్టీ ఒక్కో నినాదం అందుకుని రాజకీయాన్ని వేడెక్కిస్తుంటుంది. విమోచనం, విలీనం, విద్రోహం, జాతీయ సమగ్రతా దినోత్సవం ఇలా ఒక్కో పార్టీ ఒక్కో రకంగా సెప్టెంబర్ 17ను నిర్వహిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రేవంత్ సర్కార్ సెప్టెంబర్ 17ను ప్రజాపాలనా దినోత్సవంగా నిర్వహించనుంది. రేపు గన్ పార్క్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తారు. పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలనా దినోత్సవాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. తెలంగాణ మంత్రులంతా జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగరవేసి ప్రజాపాలనా సంబురాలను నిర్వహించనుంది. మరోవైపు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని అంటోంది బీజేపీ. ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ లిబరేషన్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరవ్వనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించనుంది. వామపక్షాలు మాత్రం రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలని డిమాండ్ చేస్తుంది. ఎంఐఎం కూడా గత 3 ఏళ్లుగా జాతీయ సమగ్రతా దినోత్సవంగా సెప్టెంబర్ 17ను పాటిస్తోంది. ఇలా ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో సెలబ్రేషన్స్కు తెరలేపాయి. దీంతో మరోసారి సెప్టెంబర్ 17న రాజకీయ సెగల్ని పుట్టిస్తోంది.